రాష్ట్రంలో ఇవాల్టితో రెండవ విడత కులగణన సర్వే ముగియనుంది. ఫస్ట్ ఫేజ్ లో సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. సర్వేలో పాల్గొనేలా బీసీ సంఘాలు భాగస్వాములు కావాలని కోరింది. సర్వేలో పాల్గొనేందుకు 3 విధాల అవకాశం కల్పించింది ప్రభుత్వం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సర్వేకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎవరైతే మొదటి దఫాలో ఈ కులగణన సర్వేలో మొదటి దఫాలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళ కోసము ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు, అంటే ఇవాల్టి వరకు 10 రోజుల పాటు అవకాశం కల్పించింది. వాళ్ళందరూ కూడా మరో ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ తమ పేర్లను ఈ కులగణన సర్వేలో నమోదు చేసుకోవాలి, వాళ్ళ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ సంఘాలకు సంబంధించి బీసీ సంఘాల నేతలు కూడా ఈ విషయంలో కొంత భాగస్వాములు కావాలి, దీని మీద అవగాహన కల్పించాలి. ఎవరైతే ఇప్పటి వరకు ఈ సర్వేలో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు నమోదు చేసుకోలేదు వాళ్ళందరూ కూడా నమోదు చేసుకునే విధంగా వాళ్ళకి ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి ప్రాధాన్యత గల ప్రాధాన్యతను వాళ్ళకు చెప్పాలి, సర్వేలో పాల్గొనే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ 16 నుంచి 28 అంటే ఇవాళ సాయంత్రంతో ఇది ముగుస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అంటే మొదటి దఫాలో ఏవైతే ఈ సర్వేలు చేశారో మిగిలిన వారు కేవలం 3.1% మాత్రమే ఉన్నారు. అంటే 96.9% మొదటి దఫాలో ఈ సర్వే పూర్తయింది. మిగిలిన 3.1% మాత్రమే ఉండే ఆ 3.1% అందరూ కూడా సర్వేలో పాల్గొని మీ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ 10 రోజుల పాటు చూస్తే కూడా మనకు ఈ సర్వేలో కులగణన సర్వేకి సంబంధించి 10 రోజులలో కూడా ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో ఈ సర్వేలో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోలేదు. ఇప్పటి వరకు కూడా చూస్తే మనకు ఈ 10 రోజులలో 10,000 కూడా ఈ సంఖ్య 10,000 కుటుంబాలు కూడా ఈ సంఖ్య దాటలేదని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు పాల్గొన్నాయి అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్గా 3,55,000 కుటుంబాలకు పైగా ఈ సర్వేలో పాల్గొనాల్సి ఉంది. అంటే వీళ్ళందరూ కూడా 3.1% వరకు వస్తారు. సో వీళ్ళందరూ కూడా పాల్గొంటే కొంత ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన దాంట్లో కూడా అది పెంచే అవకాశం ఉంటుంది, పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ లెక్కలు చూస్తే రెండోసారి ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించినప్పటికీ ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ అనేది అంతగా కనబడలేదు. కేవలం 10,000 లోపే ఈ కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక రాజకీయ పార్టీల నేతలకు ప్రతిపక్షాల నేతల విషయానికి వస్తే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఇప్పటి వరకు మొదటి దఫాలో వాళ్ళ సర్వేలో పాల్గొనలేదు, రెండవ దఫాలో కూడా ఇప్పటి వరకు సర్వేలో పాల్గొనలేదు, వాళ్ళ వివరాలు ఇవ్వలేదు. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం చెప్పింది, తర్వాత బీసీ సంఘాల నేతలు కూడా చెప్పారు. సో కానీ ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు అయితే నమోదు చేసుకోలేదు. చూడాలి మరి ఈ సాయంత్రం లోపు కూడా ఏమైనా నమోదు చేసుకుంటారా లేకపోతే నమోదు చేసుకోకుండానే ఉంటుందా అనేది ఇవాళ సాయంత్రం తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సర్వే పూర్తయి ఇవాళ సాయంత్రం సర్వే పూర్తి అయితే ఇక మార్చి మొదటి వారంలోనే దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ సర్వేకి సంబంధించిన రిపోర్టు తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద ఆమోదం తెలిపి దీన్ని కేంద్రానికి పంపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ దిశగానే ఈ సర్వే ఇవాళ సాయంత్రం పూర్తి అయితే మరో 1-2 రోజులలో పూర్తి స్థాయిలో ఏ కులాల వారీగా ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో దీని మీద ఒక రిపోర్టు తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక క్యాబినెట్ తర్వాత క్యాబినెట్లో ఆమోదం పొందగానే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపి ఇక మార్చి 10న ఇప్పటికే దీనికి సంబంధించి మార్చి 10న ఢిల్లీ వెళ్ళాలి, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఈ విషయంలో లేఖలు రాసి మద్దతు తెలిపే విధంగా ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సర్వేకి సంబంధించిన దాని మీద ఇవాళ సాయంత్రం లోపు ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మౌనిత.